దేవుని పేరిట శుభములు తెలియచేస్తున్నాను. ఉదయకాల సమయంలో ఈ దినము నేను ఇక్కడ ఆస్ట్రియా దేశంలో ఒక సంఘానికి రావటం జరిగింది. ఇక్కడ కొంత సమయము ఈ వాక్యాన్ని పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. గత 3 వారాలుగా అనేక ప్రాంతాలు నేను ప్రయాణం చేశాను. నార్వే దేశంలో మార్చ్ ఫర్ జీసస్ అనే ఒక గొప్ప కార్యక్రమం. అందరూ కూడా ఇక్కడ నార్వే దేశస్థులు మార్చ్ చేయటం, క్రీస్తు కొరకు యేసు ప్రభు నామమును మహిమపరచే విధంగా ప్రతి షాప్లోనూ రోడ్డు మీద మేము మార్చ్ చేస్తున్నప్పుడు ఆయన్ని నామాన్ని మహిమపరుస్తూ ఘనపరుస్తూ అనేక మందికి సువార్తను చెప్తూ మేము సుమారు ఒక 2-3 కిలోమీటర్లు నడవటం జరిగింది. తర్వాత అందరూ కలిసి ఒక ప్రదేశాన్ని చేరుకొని అక్కడ పబ్లిక్ ప్లేస్లో అక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. అలాగే అక్కడ నుంచి జర్మనీ దేశంలో పెంతెకోస్తు ఆదివారము అక్కడ అన్ని సంఘాలు సుమారు ఒక 20 సంఘాలు కలిసి ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నప్పుడు దాంట్లో కూడా వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడిచ్చిన కృపను బట్టి వందనాలు. అలాగే ఈరోజు ఆస్ట్రియా దేశంలో కూడా ఈరోజు కొన్ని సంఘాలతో కలిసి దేవుని మహిమపరచడానికి ఈ సమయాన్ని మీకు తెలియచేస్తూ ఉన్నాను. నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు చాలా యవనస్తుడిని. నేను నా బాల్యమంతా కూడా యవన కాలం అంతా కూడా గుంటూరులోనే జరిగింది. అయితే దేవుని పట్ల భయం అనేది లేకుండా నేను నా జీవితాన్ని ప్రారంభించాను. నేను 4వ తరం క్రైస్తవ కుటుంబానికి చెందినవాడిని. మా తల్లిదండ్రులు ఇద్దరు కూడా సేవలో ఉన్నారు. నాన్నగారు 2026 జనవరి 1వ వారంలో ఆయన ప్రభునందు నిద్రించారు. మా తల్లిగారు ఆమె యవనస్త్రాలుగా ఉన్నప్పుడే దేవుణ్ణి ఎరిగి రాష్ట్రము మన ఆంధ్రాలోనే కాక ఇతర రాష్ట్రాల్లో కూడా దేవుడు గొప్పగా సేవకు వాడుకున్నాడు. అటువంటి పరిస్థితుల్లోనూ నేను దేవునికి లోబడకుండా నా యొక్క యవన జీవితంలో నాకు ఇష్టానుసారంగా నేను జీవించాను. అయితే ఒక సమయం వచ్చినప్పుడు దేవుడు నాతో మాట్లాడి నన్ను గద్దించి, ఇది నీ మార్గం కాదు, నువ్వు నా మార్గంలో నడవాలి అని చెప్పి ఆయన నన్ను పిలిచినప్పుడు నేను ఆయన మార్గంలో ప్రయాణం మొదలుపెట్టిన దినము నుంచి ఈ దినం వరకు నేను దేవుని యొక్క సేవలో గొప్ప అనుభూతులని అనుభవిస్తూ వచ్చాను. అనేక పరిస్థితుల్లో ఒంటరిగున్న సమయంలో అందరూ నన్ను వదిలి వెళ్ళిపోయిన పరిస్థితుల్లో ఘోరమైన స్థితిలో ఉన్నప్పుడు కూడా ఆయన నా చేయి పట్టుకుని నడిపించి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు ఇతర దేశాల్లో కూడా దేవుడు నిలవబెట్టి ఆయన సువార్తను ప్రకటించడానికి వాడుకుంటున్నాడంటే దేవుని యొక్క హస్తం ఎంత బలంగా తన సేవకుల మీద ఉంటుందనేది నా జీవితమే ఒక ఉదాహరణ. ఎక్కడో మారుమూల గ్రామంలో జన్మించి చిన్న సేవకుని కుటుంబం నుంచి వచ్చిన నేను ఈరోజు ఈ అభివృద్ధి చెందిన దేశాల్లో వారికి టెక్నాలజీ తప్ప ఈ సాక్ష్యాల మీద నమ్మకం లేని మనుషుల మధ్య దేవుడు నన్ను నిలవబెట్టి ఆయన వాక్యాన్ని అందిస్తున్నప్పుడు అనేక మంది ఆ అనుభూతులను బైబిల్లోని అనేక విషయాలు వారికి బోధిస్తున్నప్పుడు దేవుని వైపు చూడటం జరిగింది. సుమారు నేను 50 కుటుంబాలు దేవునిలో నడిపించడానికి దేవుని కృపించాడు. ఇక్కడికి వచ్చి మనకు తోచింది చెప్పడానికి వారు అంగీకరించిన వాళ్ళు చాలా విద్యాధికులు.
చాలా అనుభవజ్ఞులు. ప్రతి దానికి వాళ్ళకి రీజనింగ్ ఇవ్వాలి. మనం ఈ మాట చెప్తున్నామంటే, బైబిల్లో నుంచి ఈ విషయాన్ని చెప్తున్నామంటే, మన జీవితంలో నుంచి విషయాన్ని రీజనింగ్ చెప్తే తప్ప నమ్మని వారి మధ్యలో దేవుడు నన్ను నిలవబెట్టినాడు. మరి ఈరోజు నేను చెప్తున్నాను, మన హృదయంలో నిజాయితీ కలిగి నిజమైన కోరిక కానీ మన దేవుని పట్ల కలిగి ఉన్నట్లయితే గొప్ప కార్యము దేవుడు నీకు నాకు జరిగిస్తాడు. కీర్తనలు 37:4 మీరు చూసినట్లయితే, యెహోవానందు ఆనందించుడి, ఆయన పట్ల మీరు చూసినట్లయితే కోరిక కలిగినట్లయితే ఆయన మీ హృదయ వాంఛలను తీర్చును. ఆయన నిజాయితీ కలిగిన మనం వాంఛ కలిగిన వాళ్ళం అయితే దేవుడు దాన్ని తీర్చడానికి ఆయన నేర్పిస్తా ఉన్నాడు. 37:4 చూసినట్లయితే, యెహోవాని బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. హృదయ వాంఛలు అంటే, అయా నేను పలానా దొంగతనం చేయాలనేది హృదయ వాంఛ కాదు. యెహోవాను బట్టి సంతోషించమంటే, నువ్వు ఎప్పుడైతే యెహోవాతో ఉంటావో అప్పుడు నువ్వు సంతోషం కలిగి ఉంటావు. యెహోవాతో సంతోషంగా ఉండటం, నువ్వు సంతోషంగా ఉంటావు కాదు, యెహోవాతో సంతోషంగా ఉంటావు. నీ తల్లిదండ్రులతో నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు నీ తల్లిదండ్రులు ఏది అడిగినా కానీ ఇవ్వటానికి వారు సిద్ధపడతారు. ఈ యెహోవాతో సంతోషించడం అంటే, యెహోవా యందు సంతోషించడం అంటే, యెహోవాని ఆనందపరుస్తూ, అంటే ఆయనకి ఇష్టలుగా, ఆయన్ని కుమారులుగా మనం ఉన్నట్లయితే హీ ఈజ్ గోయింగ్ టు ఫుల్ఫిల్ ఎవ్రీ డిజైర్ ఫ్రమ్ యువర్ హార్ట్. నాకు తెలిసిన ఒక సంఘటన చెప్తాను. అంటే చాలా సంఘటనలు ఉన్నాయి, కానీ నాకు తెలిసిన ఒకటి అంటే, నువ్వు నీ తల్లిదండ్రులు ఎదల సంతోషం కలిగి ఉంటే వాళ్ళు ఎంతకైనా కానీ నీ కొరకు వారు త్యాగం చేయటానికి సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నా. అది మీ అందరికీ తెలుసు. నాకు తెలిసిన ఒక స్నేహితుడు, ఆయనకి పెళ్ళైన తర్వాత కుమారుడు కుమార్తె. మరి కుమార్తెకి 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి. అయితే ఎవరైనా సరే కుటుంబ సభ్యుల్లో ఒకరు ఒక కిడ్నీ ఇస్తే తప్ప ఆమె నిలవబడి ఆ యొక్క జీవితాన్ని మళ్ళీ తిరిగి నిలబెట్టుకోగలరు. అటువంటి సమయంలో తల్లి ముందుకొచ్చి, నా కిడ్నీ నేను ఇస్తానండి నా కుమార్తెకని, తన కిడ్నీని ఎప్పుడైతే తన కుమార్తెకు ట్రాన్స్ప్లాంటేట్ చేసిందో, ఆ కుమార్తె ఇప్పుడు నిలవబడి ఆమె తన ఉద్యోగాన్ని చేసుకుంటూ, మరి తన కుటుంబాన్ని పోషిస్తూ, తన తల్లిదండ్రులతో సంతోషంగా గడపడానికి దేవుడు గొప్ప దయచేశాడు. ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నా అంటే, ఆ కుమార్తె ఒకవేళ తల్లిని వదిలి వెళ్ళిపోయినా కానీ ఆ తల్లి తిరిగి ఆ బిడ్డకి ఏ విధంగా నేను సహాయం చేయగలని ఆలోచిస్తాను. తప్పిపోయిన కుమారుడు, మనం ఆ కథలో మనం చూసినట్లయితే, కుమారుడు మొత్తం ఇంట్లో తన తండ్రి పేరును నాశనం చేశాడు, డబ్బును నాశనం చేశాడు, పరపతిని నాశనం చేశాడు. కానీ ఎప్పుడైతే తండ్రి దగ్గరికి వచ్చాడో, ఆ తండ్రి సంతోషంతో ఆ కుమారుని చేర్చుకొని ఆయనకు మళ్ళీ తిరిగి ఏమి కోల్పోయాడు అవన్నీ కూడా అతనికి ఇవ్వడం జరిగింది. అది తల్లిదండ్రులతో కలిసి సంతోషపెట్టడం అంటే, మనము తప్పు చేయకుండా ఉండే ప్రపంచం ఇది కాదు. తప్పకుండా మనల్ని సాతాను శోధనలో తీసుకెళ్లటం అది సామాన్యమైన విషయం. ఆ సాతాను శోధనను జయించి తిరిగి ఎప్పుడైతే మన కుటుంబం దగ్గరికి, మన తల్లిదండ్రుల దగ్గరికి వస్తామో, ఎస్, దట్ ఈస్ వేర్ గాడ్ విల్ యాక్ట్ అపాన్ దట్. అప్పుడు ఆయన కార్యాలు చేస్తాడు. ఎప్పుడైతే మరి తల్లి తన కిడ్నీని ఇచ్చిందో, కుమార్తెకు పునర్జీవం, మళ్ళీ తిరిగి ఆ అమ్మాయి జీవితంలో వెలుగు, అంటే చూడటానికి లోకాన్ని. అప్పుడు దాకా మంచం మీద పండుకొని ఏడుస్తా, ఒకవేళ నేను ఇంకా 2 రోజుల్లో చనిపోతానా, వారం రోజుల్లో చనిపోతానా, 10 రోజుల్లో చనిపోతాను, నా జీవితం అంతమైపోయిందా, అయ్యో యవనస్తురాలని, ఈ జీవితం ఇక్కడితో అయిపోయిందా అన్న సమయంలో మరి తల్లి తను
తను తగ్గించుకుంటూ తన అవయవాల్లో ఒక అవయాన్ని తన కుమార్తెకు ఇస్తూ ఆమెకి మరొక జీవితాన్ని, ఆమె జన్మనిచ్చేటప్పుడు ఒక జన్మ అయితే తిరిగి తన అవయవాన్ని ఇస్తూ రెండో జన్మని ఆమెకు ప్రసాదించడం జరిగింది. ఇది కేవలం క్రీస్తు నీలో ఇచ్చిన బాధ్యతను బట్టి జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ అదే ఉంటుంది, యెహోవా నందు మీరు సంతోషించుడి అంటే ఆయన యందు మనం సంతోషంగా ఉండాలంటే ఆయన్ని మనం సంతోషపరచాలి. ఏ విధంగా సంతోషపరచాలంటే కోట్ల రూపాయలు తీసుకెళ్ళి ఆయన దగ్గర పెట్టం కాదు, కిలోలు బంగారం తీసుకెళ్ళి ఆయన దగ్గర పెట్టం కాదు, లేకపోతే ఇంకా కావాల్సిన వస్తువులు ప్రపంచంలో అయినా తీసుకొచ్చి, హీ వాంట్ యువర్ లైఫ్ టు బి ఎ చేంజ్ ఇన్ లైఫ్. ఒక పరివర్తన కలిగిన జీవితాన్ని నువ్వు ఎప్పుడైతే క్రీస్తు యందు పెట్టుకుంటావో హీఈస్ హ్యాపీ అబౌట్ యూ. ఎప్పుడైతే ఆయనకి నువ్వు సంతోషిస్తున్నావు దేవుడు నీ పట్ల అంటే నీ హృదయంలో వాంఛను వెళ్ళి చెప్పక్కర్లేదయ్యా నాకు ఫలానిది కావాలి, నాకు ఈ ఉద్యోగం కావాలి, లేకపోతే నా జీవితంలో ఈ నొప్పిని తీసేయ, లేదా నువ్వు చెప్పక్కర్లా. వాట్ ఈజ్ ద నీడ్ ఆఫ్ దట్ అవర్? నీ జీవితంలో ఆ సమయంలో ఏదైతే అవసరం ఉందో, కోరిక ఉందో, దేవుడు ప్రత్యక్షంగా ఆయన దాన్ని నీకు అనుగ్రహిస్తాడు. 400 సంవత్సరాలు చీకటి యుగం అయిన తర్వాత ఈ లోకం, ప్రపంచం యొక్క పరిస్థితి దేవుడు చూసి, ఇదిగో నేను అనేక మంది రాజుల్ని, న్యాయాధిపతుల్ని, ప్రవక్తల్ని పంపించినా కానీ ఇక్కడ ఈ లోకం ఇంకా సరైన పద్ధతుల్లో ముందుకు నడవలేకపోతుందనే సమయంలో అతను తన కుమారునిగా ఈ లోకంలోకి వచ్చి నీ కోసం నా కోసం సిలువలో ఆయన మరణించి ఆ మరణం ద్వారా నీకు నాకు రక్షణ కలిగించాడు. అంటే తన్ను తను అర్పించుకుంటూ తన అర్పణ ద్వారా నీకు మోక్షాన్ని కలిగించాడు. సాల్వేషన్ వాజ్ రిసీవ్డ్. ఈరోజు నేను మరొకసారి మీకు ఎక్కువ సేపు ఇంకా నేను లోపలికి వెళ్ళి అనేకమైన విశ్లేషణలు చెప్పొచ్చు, కానీ ఐ వాంట్ టు టెల్ వన్ థింగ్. ఇఫ్ యూ మేక్ గాడ్ హ్యాపీ త్రూ యువర్ లైఫ్, ఇంగ్లీష్లో ఏముంది చూద్దామని. ఇంగ్లీష్ ఏముంది? డిలైట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద లార్డ్. డిలైట్ అంటే ఆయనని డిలైట్ చేయండి. అండ్ డిలైట్ అంటే ఏంటంటే యు మేక్ హిమ్ డిలైటెడ్ అబౌట్ యూ. డిలైట్ అంటే టు లైటన్ అప్ అబౌట్ యూ. So that he will change your life. The direction of your life will be changed. నీ జీవితాన్ని దిశను మార్చగలిగిన దేవుడు మన దేవుడు. మన దిశలను మనం ఏర్పాటు చేసుకుంటాం, కానీ దిశని నిర్దేశించేది క్రీస్తు మాత్రమే నా జీవితాల్లో. ఈ సమయంలో మనమందరం కూడా ఒకసారి మన జీవితాల ద్వారా మనం యెహోవాని సంతోషపరచగలుగుతున్నామా లేదా? ఒకవేళ సంతోషపరచలేకపోతే దిస్ ఈస్ ద టైమ్ దట్ వీ హ్యావ్ టు కమ్ డౌన్ టు గాడ్ అండ్ ఆస్క్ హిమ్, గాడ్ హెల్ప్ అస్, మాకు సహాయం చేయనాయా, నేను మళ్ళీ తిరిగి నీ సన్నిధిలో మోకరించడానికి నా కృపను చేయించు దేవా అని దేవుని అడిగినట్టయితే తప్పకుండా అడుగుడి, మీకు ఆస్క్ అండ్ ఇట్ షల్ బి గివెన్ అని ఇవ్వటానికి మన దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అంగీకరించడానికి, మన జీవితంలో మార్పు రావటం కొరకు దేవుడు గొప్ప కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ సమయంలో మనము మరొకసారి దేవుని వైపు చూసి ఆయన్ని ఆనందింపచేసి ఆయన ద్వారా మన జీవితాల్లో మనము ఆలోచించే ప్రతి కోరికను ఆయనే మనకి అనుగ్రహించులాగున చేసుకుందాము. దేవుని పట్ల ఆనందిస్తూ ఈ సమయంలో మరొకసారి మనందరం కూడా దేవుని పట్ల మన యొక్క కృతజ్ఞత తెలియచేస్తూ ఈ సమయాన్ని ముగిస్తున్నాను. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్.